వెల్కమ్ టు క్యూన్యూస్. శ్రీ విఘ్నేశ్వర మ్యాన్ పవర్ పేరుతో ట్రావెల్ ఏజెన్సీ పెట్టి వీసాలు ఇప్పిస్తాం, యూరోప్ కంట్రీలకు పంపిస్తామని చెప్పి నమ్మబలికి దాదాపు 100 మంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి తర్వాత నకిలీ వీసాలు, నకిలీ స్టాంపులతో జనాలను మోసం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తదుపరి తాము మోసపోయామని గమనించిన బాధితులు జగిత్యాల టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని స్వీకరించిన సిఐ నటేష్ ఈ ఎండి ఎవరైతే ఉన్నారో రౌతు వాసుతో కుమ్మక్కై దాదాపు 1,20,00,000 రూపాయలని రికవరీ చేసి ఆ రికవరీ మాత్రం 4,50,000 చూపెట్టి మిగతా సొమ్మును మొత్తం 1,20,00,000 సిఐ నటేష్ నొక్కేశాడు. దానికి బదులుగా ఆ కంపెనీలో మేనేజర్గా పనిచేసిన రాచకొండ మహేష్ అనే వ్యక్తి తనను బాధ్యునిగా చేసి సిఐ నటేష్ వేధిస్తున్నాడు అని చెప్పేసి క్యూన్యూస్ని ఆశ్రయించడం జరిగింది. అసలు ఈ విఘ్నేశ్వర మ్యాన్ పవర్తో ఈ ట్రావెల్ ఏజెన్సీ చేసిన మోసం ఏంటి, తర్వాత సిఐ నటేష్ పాత్ర దీంట్లో ఏంటి అనేది మా కంపెనీలో మేనేజర్గా పనిచేసిన రాచకొండ మహేష్ ఉన్నాడు చెప్పడానికి. చెప్పండి మీ పేరు. నా పేరు రాచకొండ మహేష్. నేను శ్రీ విఘ్నేశ్వర మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్గా పనిచేసిన 2022 అక్టోబర్ నుంచి 2023 ఆగస్టు వరకు. సో ఆ టైంలో కంపెనీ ఓనర్ వచ్చేసి రౌతు వాసు. వీడు మోస్ట్ డేంజరస్ ఫెలో. ముందుకు రాకుండా వెనక నడిపించి ఆ జీవితాలు నాశనం చేసేవాడు. అంటే కంపెనీకి లైసెన్స్ ఉందా? కంపెనీకి లైసెన్స్ లేదు. కంపెనీకి లైసెన్స్ అప్లై చేస్తున్నా అని చెప్పేసి నాతో పాటు పనిచేసిన పెద్దపల్లి మౌనిక అనే ఒక అమ్మాయి దగ్గర బీటెక్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. మాకు డౌట్ వచ్చేసి నేను అమ్మాయి చెప్పిన తర్వాత అమ్మాయి గొడవ పెట్టుకుని వాళ్ళ సర్టిఫికేట్ తన వాపస్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు వాడు ఏం చేసిందంటే 2023 ఆగస్టు నెలలో ఇంచుమించుగా 71 మందికి సైప్రస్ పంపిస్తా, యూరోప్ పంపిస్తా అని చెప్పేసి ఫేక్ వీసాలు, ఫేక్ టికెట్లు, ఫేక్ స్టాంపింగ్స్ పంపించాడు. దానికి ముందు ఈ విషయం మాకు ముందు తెలియదు. ఎందుకంటే సైప్రస్కు 2 క్యాండిడేట్ స్పాన్సర్ చేశారు, చింతల కిషన్ అని చెప్పేసి, ఆ తర్వాత జేసన్ సింగ్ అని చెప్పేసి. వీడు జేసన్ సింగ్ అసలు ఈ క్యాండిడేట్ సైప్రస్లో లేడు, ఇది ఫేక్ డాక్యుమెంట్. నేను సిఐ నటేష్కు 100 సార్లు చెప్పినా పట్టించుకోలేడు. సో ఈ డాక్యుమెంట్లను వాటికెళ్ళి విఏపీఎస్ ఆఫీస్కి వెళ్ళి విఏపీఎస్లో స్టాంపింగ్స్ చేపిస్తా అని చెప్పేసి తీసుకుపోయి అసలు విఏపీఎస్ ఆఫీస్లో ఎక్కడ కూడా స్టాంపింగ్ జరగకుండా అన్ని ఫేక్ స్టాంపింగ్లు కొట్టుకొచ్చాడు. అందరికీ రిజెక్ట్ అయిపోయినాయి. రిజెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ప్రతి పాస్పోర్ట్లో ఇట్లా ఏసిడి అనే స్టాంపింగ్స్ అందరికి వచ్చాయి. ఏసిడి అంటే ఏ అంటే యాక్సెప్టబుల్, సి అంటే క్యాన్సల్, డి అంటే డౌట్ఫుల్ అని చెప్పేసి విఏపీఎస్ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది వెరిఫై చేసిన తర్వాత. సి అంటే 90 days అని చెప్పేసి మాకు రౌతు వాసు చెప్పాడు. అందరి క్యాండిడేట్లతో సి అంటే 90 days అని చెప్పేసి దాన్ని నమ్మబలకడానికి అందరి పాస్పోర్ట్ల మీద సి అంటే అసలు మీనింగ్ క్యాన్సల్ అయింది. అసలు యాక్సెప్ట్ కాలేదు, క్యాన్సల్ అయింది. కాకపోతే క్యాన్సల్ అయిందంటే పైసలు వాపసు ఇవ్వాలి కదా. ఇచ్చిన డబ్బులు మొత్తం వాడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి బయటకు రాకుండా ఇక దానికి సంబంధించిన ఇంకో స్టాంపింగ్ వాళ్ళ నమ్మబలకడానికి సి ఇంకోటి 90 days సంబంధించిన స్టాంపింగ్ ఒకటి రబ్బర్ స్టాంపింగ్ కొట్టించాడు వాసు దీని మీద. సో ఇదంతా అయిన తర్వాత ఇంకా విజాలతలను అందరు గొడవ పెడితే ఆగస్టు నెలలో అందరికీ విజాలు తెప్పించాడు. అది రబ్బర్ స్టాంపింగ్. అది విఏపీఎస్ ఆఫీస్లో అంటే స్టాంపింగ్ చేయరు, విఏపీఎస్లో ఆఫీస్లో స్టాంపింగ్ చేయరట. ఓన్లీ స్టిక్కర్ అంటే ఇస్తారట ఎంబసీలో కానీ విఏపీఎస్లో కానీ. ఆ తర్వాత మేము మాట్లాడిన తర్వాత మాకు క్లారిఫై ఇచ్చారు, దానికి సంబంధించిన కాల్ రికార్డ్ కూడా ఉంది. సో ఇదంతా ఎవరో తేడా ఉందని చెప్పేసి 5వ తారీఖు అందరిని ఎక్కిస్తా అని చెప్పేసి రౌతు వాసు హైదరాబాద్ ఉండిపోయాడు. మేము జనాలు ఒక 20 మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రౌతు వాసుడు ఫోన్ చేసి మాట్లాడితే రేపు ఎక్కిస్తా, ఎల్లుండి ఎక్కిస్తా అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాకు డౌట్ వచ్చేసి 7వ తారీఖు సిఐ నటేష్ గారిని 1 టౌన్ సిఐ, అప్పుడు జగిత్యాల 1 టౌన్ సిఐ పనిచేస్తున్న నటేష్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ రాసిచ్చాము. ఎవరు రాసిచ్చారు? ఇందులో కంప్లైంట్లో మాకు సబ్ ఏజెంట్ ఉన్నాడు, మేరు సునీలు, మేరు గంగస్వామి అని చెప్పేసి వాళ్ళిద్దరు రాసిచ్చారు. ఇందులో కంప్లైంట్లో నా పేరు కూడా పెడితే నా పేరు పెట్టకూడదు సార్ అంటే ఈ జస్ట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాదు, వాడు దొరికిన తర్వాత వదిలేస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది మాకు. సో వాడిని పట్టుకున్నందుకు పైసలు ఖర్చు అవుతారా, మరి ఎవరు పెట్టుకుంటారా అంటే, సార్ మీరు బండి పంపించారా అంటే ₹1 కూడా ఇయ్యరా భయ్, నీకు పంపించాలంటే 2 లక్షలు కావాలి అని చెప్పేసి ముందు 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సిఐ నటేష్ గారు తీసుకున్నాడు. దానికి సంబంధించిన కాల్ రికార్డ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డ్ నేను ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇచ్చిన తర్వాత వాడిని మేము సోమవారం నాడు 7వ తారీఖు నాడు సోమవారం నాడు కంప్లైంట్ ఇచ్చి పోతే వాడిని పట్టుకున్నందుకు సుమారు మేము 5 రోజులు ఉన్నాం. మొత్తం ఖర్చు మొత్తం నేనే భరించిన. డిపార్ట్మెంట్ నుంచి ₹1 ఖర్చు పెట్టలే, ఒక బండి ఇవ్వలేరు. నాకు ఇంచుమించుగా 8 లక్షలు ఖర్చు అయినాయి. మొత్తం నేనే భరించుకున్నా. మా భార్య మెడలో ఉన్న నగలు మొత్తం అమ్మేసి నేను భరించుకున్నా. ఆ తర్వాత శనివారం నాడు వాడు దొరికింది మాకు. హైదరాబాద్ నియర్ టు ఎయిర్పోర్ట్ దగ్గరలో దొరికిండు. అప్పుడు ఈ డబుల్ విల్లా, డూప్లెక్స్ విల్లా రెంట్ తీసుకుంటూ అక్కడ సిగ్నల్ ట్రేస్ చేసుకొని ఒక బ్యాచ్ 2 కార్లో వెళ్ళాం మేము. 2 ఇన్నోవాలో వెళ్తే ఒక బ్యాచ్ నేను వేరే బ్యాచ్తో వేరే దగ్గర ఉన్న వాడు దొరికిండు. దొరికిన తర్వాత అంత స్పాట్లో మన దగ్గర హ్యాండ్ బ్యాగ్లో అప్పుడు పోలీసులు దొరికింది 9 ఆధార్ కార్డులు, 9 పాన్ కార్డులు. అవి వాసుయే మ్యాన్పులేట్ చేసి పెట్టుకుండు 9 ఆధార్ కార్డులు, 9 పాన్ కార్డులు. ఆ తర్వాత ఒక గన్ను విత్ బుల్లెట్స్. అది ఆయన ఎలాంటి లైసెన్స్ లేదు. అది ఎయిర్ గన్ అంటారు. ఏ గన్ అయినా సరే కంపల్సరీ ఎస్పీ గారి దగ్గర లెటర్ తీసుకోవాలట. ఎలాంటి లెటర్ లేకుండా వాడుతున్నాం. ఆ తర్వాత మన దగ్గర 8 ఐఫోన్లు, ఒక 4 సామ్సంగ్ ఫోన్లు. సో ఇవన్నీ పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు బ్యాగులు తీసుకున్నారు.
ఆ తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళ భార్య ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం, ఇంకా కొంత సామాను వాళ్ళ భార్య వాళ్ళు డబ్బులు ఎంత? ఆల్మోస్ట్ 16,00,000 రూపాయలు వాళ్ళ భార్య పట్టుకొని పారిపోవడం జరిగింది. తర్వాత వంటోనికి తీసుకొచ్చి ఇచ్చారు అదే రోజు రాత్రి. 2 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 తులాల బంగారం, 16,00,000 ఆ రోజు రాత్రి ఇచ్చారు. ఆ తర్వాత నన్ను ఫస్ట్ పొమ్మంట అని చెప్పేసి 5 నిమిషాలు ఆగు మహేష్ అని చెప్పేసి వాసు గారిని తీసుకెళ్ళి ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి మంచి ఒప్పందం చేసుకున్నాడు. అది ఏ ఒప్పందం చేసుకున్నాడో తెలవదు. బయటకొచ్చిన తర్వాత నన్ను కూడా ఉండు అన్నాడు. పొద్దుగాల పంపిస్తా అని చెప్పేసి నన్ను లాక్ చేసిండు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ పేరుతోటి 6 రోజులు నా కళ్ళ ముంగటనే 6 రోజులు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో వచ్చేటోడు. కూర్చొనబెట్టేటోడు రౌతు వాసు గారిని. నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టేటోడు. రౌతు వాసు గారిని "ఏమైరా ఏం సంగతిరా" అని చెప్పేసి ఇట్లా ఉంగరాలు దింపుకుంటా మాట్లాడిన కొద్దీ వాడు ఫోన్ చేసి పైసలు తెప్పించిండు. ఇంచుమించుగా 90 లక్షలు నా కళ్ళ ముంగట ఇచ్చిండు సిఐ నటేష్ గారికి. రోజుకిన్ని చొప్పున 90 లక్షలు ఇచ్చిండు. 90 లక్షలు ఇచ్చిన తర్వాత నేను సంతోషపడి, "సార్ ఇంకేంది రికవరీ అవుతుంది అని చెప్పి సంతోషపడి ఇచ్చేద్దాం సార్" అని చెప్పేసి, "ఏ మహేష్ నీకు ఎందుకు బాధ, లాస్ట్ చూడు నేను ఎంత మంచిగా ఇస్తాను" అని చెప్పేసి అని అంతా అయిపోయిన తర్వాత చివరికి షాక్ ఇచ్చింది ఏంటంటే 4,50,000 రూపాయలు రికవరీలో, 4 సెల్ ఫోన్లు, మిగిలిన మొత్తం డబ్బా ఫోన్లు అన్ని ఐఫోన్లు నొక్కేసారు. 5 తులాల బంగారంలో 6 గ్రాములే రాశారు. 2 ల్యాండ్ డాక్యుమెంట్లలో ఒక ల్యాండ్ డాక్యుమెంట్ మాత్రం పెట్టారు. ఇంకొక ల్యాండ్ డాక్యుమెంట్ రికవరీ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ డాక్యుమెంట్ కూడా అమ్ముకోవడం జరిగింది. 8వ నెల మేము కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్ 11వ నెల రౌతు వాసు అమ్ముకున్నాడు. అది ఎలా పాసిబుల్ అవుతుందో సిఐ నటేష్ గారు ఖచ్చితంగా జనాలకు సమాధానం చెప్పాలి. డిపార్ట్మెంట్ నుంచి కూడా సమాధానం రావాలి. మొత్తం రికవరీ చేసిన డబ్బులు మొత్తం 1,20,00,000 రూపాయలు రికవరీ వచ్చింది. ఎందుకంటే 90 లక్షలు అది, 16 లక్షలు వాళ్ళ భార్య తీసుకొచ్చింది. బీఎఫ్ఎస్‌లో పనిచేసి అజయ్‌కి పైసలు ఇచ్చినంటే మా కళ్ళ ముంగట ఫోన్ చేసిండు అజయ్‌కి. ఫోన్ చేసి అజయ్ తోటి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే అజయ్ వచ్చేసి మాట్లాడుకున్నోళ్ళే సిఐ నటేష్ గారు ఆయన ప్రైవేట్ అకౌంట్ ఇస్తే వాళ్ళ ప్రైవేట్ అకౌంట్‌కు వాళ్ళ అమ్మ అకౌంట్ నుంచి కొట్టడం జరిగింది. దానికి సంబంధించిన కాల్ రికార్డ్ ఉంది. ఆ తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఉన్నాడు కార్తీక్ అని చెప్పేసి, ఆయన 3 లక్షలు తీసుకుంటే అది 3 లక్షలు ఇచ్చేసాను. అక్కడ తీసుకున్న హౌస్ రెంట్ ఒక 3 లక్షలు, ఇక్కడ ఆఫీస్ రెంట్ ఒక 3 లక్షలు బ్యాక్ ఇచ్చేసారు క్యాన్సిల్ చేసిన తర్వాత లీజ్ డీడ్. మొత్తంలోకి అయితే 1,20,00,000 పైచీలకే వచ్చింది రికవరీ. సిఐ నటేష్ చూపెట్టింది ఎంత? 4,50,000 రూపాయలు మాత్రమే రికవరీలో చూపించి అందరినీ మోసం చేసిండు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయో వాళ్ళకి ఇప్పటికీ తెలియదు. అది మరి రికవరీ చూపించాలంటే మరి నటేష్ సార్కే తెలియాలి కదా. సో దాని గురించి నటేష్ సార్ ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. అలాగే ల్యాండ్ డాక్యుమెంట్ ఏదైతుందో ల్యాండ్ డాక్యుమెంట్ నెంబరు 7891/2023 ఈ డాక్యుమెంట్ 8వ నెల రోజున కోర్టు హ్యాండ్ ఓవర్ చేస్తే 11వ నెల 18వ తారీఖు నాడు రౌతు వాసు బినామైన జోసఫ్ రవీంద్రకి అమ్ముకోండి. ఆయన పేరు అసలు పేరు భువనగిరి రవీందరు, అందరూ జోసఫ్ అని పిలుస్తారు. ఆయనకు అమ్మేసుకుండు 40 లక్షలకు అమ్ముకోండు. దాని కూడా మన రౌతు వాసు గారు సంతోషంగా ఒక 10 లక్షలు కొట్టినట్టు మాకు సమాచారం అందింది. సో మొత్తం కౌంట్ చేస్తే 1,30,00,000 సిఐ నటేష్ గారి చేతికి వెళ్ళినాయి. 1,30,00,000 రూపాయలు సేఫ్గా తీసుకొని రౌతు వాసుకు జస్ట్ ఓన్లీ 420 కేసు పెట్టి, గన్ను దొరికితే వెపన్ సంబంధించిన ఎలాంటి కేసు లేకుండా, ఆధార్ కార్డులకు పాన్ కార్డు మ్యానిపులేట్ చేస్తే ఎలాంటి కేసు లేకుండా, ఈ దేనికి సంబంధం లేకుండా ఇప్పుడు ఈ భూమి అమ్ముకున్నాడు, సీజ్ చేసిన భూమి అమ్ముకుంటే దానికి సంబంధించిన కేసు పెట్టకుండా ఏది లేకుండా ఆయనే జగిత్యాల అక్కడ సర్వీసులు ఉండగానే ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పటికీ బాధితులకు కానీ నాకు కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. అలాగే రౌతు వాసు దగ్గర ఒక స్కూటీ కూడా దొరికింది, అప్పుడే జస్ట్ బ్రాండ్ న్యూ స్కూటీ, అది కూడా తీసుకొచ్చి చూపించలే. ఆ తర్వాత 2 కార్లు సీజ్ చేశారు. సీజ్ చేసి అక్కడ పెట్టినట్టే ఉన్నాయి అంతే, మిగిలిన ఇవి కూడా చూపించట్లేదు. ఈ బాధితులను సంప్రదించినప్పుడు రాచకొండ మహేష్ మేనేజర్ పనిచేసాడు, ఆయనదే బాధ్యత, మిమ్మల్ని బాధ్యతని చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఆఫీస్లో కూర్చున్నా, నేను ఆఫీస్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు. రౌతు వాసే మొత్తం హైదరాబాద్ మొత్తం చూసుకునేది. సో స్టాంపింగ్లు కానీ, వీసాలు తెచ్చుడు కానీ, వేకెన్సీ తెచ్చుడు కానీ అన్ని రౌతు వాసే చేస్తారు. అతను ఏంటంటే మన ఆఫీస్లో కనబడు కాబట్టి జనాలందరికీ హైయెస్ట్గా కనబడి ఎక్కువ ఫోకస్లో ఉండేది నేనే కాబట్టి నన్ను అనుకున్నారు. అనుకుని నేను ఓనర్ అనుకుని ఓనర్ కాదు, జస్ట్ మేనేజర్ మాత్రం. నాకు నెలకు 50,000 జీతం ఇచ్చేటోడు. మిగిలిన ఎంప్లాయీస్కి ఎవరికి ఫోన్ చేసి అడిగినా కూడా చెప్తారు వాళ్ళు. వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ పేరులో ఇప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలాగంటే ప్రతి డాక్యుమెంట్ చెక్ చేయించాలి, వెరిఫై చేయించాలి. మా ఆఫీస్లో పనిచేసిన అందరూ పిలిచేసి చెక్ చేయాలి. ఎవరిని పిలవలేరు, ఎలాంటి డాక్యుమెంట్ చెక్ చేయలేరు. 4 డబ్బాల బాక్సులు తీసుకొచ్చిండు డాక్యుమెంట్లు మా ఆఫీస్లోకి వెళ్ళి, అన్ని కట్టలు కట్టే మూల పడేసిండు. ఇది కూడా చెయ్యాలి. ఫోకస్ ఆన్ ద మనీ, జస్ట్ రౌతు వాసు గారు ఇచ్చే పైసల మీద ఫోకస్ పెట్టుడు తప్ప ఎలాంటి న్యాయం చేయకుండా నన్ను రోడ్డు మీద పడేసిండు. నేను పోలీసులతోటి రౌతు వాసు గారిని పట్టుకునే సందర్భంలో నేను పారిపోలేదు, కానీ పారిపోయిండు 5 కోట్లతో అని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని అన్ని టీవీ న్యూస్ ఛానల్కి ఇచ్చేసి. జీతం తప్ప మీరు ఏమి బెనిఫిట్ పొందలేదా ఎక్స్ట్రా? నాకు జీతం తప్ప ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు. ఎందుకంటే ఇలాంటి డౌట్ వస్తుందని చెప్పేసి నేను సిఐ నటేష్ గారికి అదే రోజు నేను నాకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే 1,60,00,000 రూపాయలు నా అకౌంట్ నుంచి వాసు గారి అకౌంట్కి పోయింది. ఇందులో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే రౌతు వాసుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు బయట పెట్టలేదు సిఐ నటేష్ గారు. అలాగే పట్టుకున్నప్పుడు
రౌతు వాసు తోటి మాట్లాడేటప్పుడు వాడు ఏమన్నా అంటే సీఏ నటేష్ ఒక మంచి జోగి చెప్పిండు. నేను పాత బస్ స్టాండ్‌కి కవర్‌లో ఉన్న పైసలు ఇచ్చేటోడిని. ఆడు చక్కగా వెళ్ళిపోయేటోడు. వాడి ముక్కు తెల్వదు, ముఖం తెల్వదు. ఇయ్యాల రేపు 10,000 అంటే కాగితం పెట్టుకొని ఇత్తలేము. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కొట్టిన. అంత గుడ్డి చెప్తే ఈ సార్ సంబరపడి ఆడిని కూర్చోబెట్టి గ్రీన్ టీ ఇచ్చేసి నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టిండు. మిమ్మల్ని నన్ను మొఖం మీద కూర్చోబెట్టి కొట్టిండు. వాడికి గ్రీన్ టీ ఇచ్చిండు. గ్రీన్ టీ ఇచ్చినందుకు వాడు మళ్ళా వానికో ఫోన్ చేసి ఈయనకని దగ్గర వాళ్ళు ఉన్నారట అని ఫ్రెండ్. ఆయన రమ్మని ఇంకొక ₹50,000 కుష్కో ఇచ్చిండు అమ్మగారిని. అప్పుడు నన్ను అన్నాడు నటేష్, "వాసుగాని చూసుకొని నేర్చుకోరా మహేష్. ఇట్లా అయితే కష్టం నువ్వు బతుకుడు" అని చెప్పేసి అన్నాడు. వాడిని చూసి నేను ఏం నేర్చుకోవాలి? జనాల కొంపలు ముంచుడా, జనాల జీవితాలు నాశనం చేసి నేర్చుకోవాలని చెప్పేసి నేను సీఏ నటేష్‌ని అడిగిన. అంటే నన్ను తన్నిండు. వాడిని ముంగడని రౌతు వాసన ముంగట అంతే. వాడు అన్నాడు, "నువ్వు నన్ను దొరకబట్టి ఏం పీకినవరా? పోలీసులో పైసలు ఇస్తే ఏమని చెప్తారు? ఈ సార్ నన్ను కాపాడిని" అని చెప్పేసి వాడు సిటికలేసి ఆడు గ్రీన్ టీ తాగుకుంటూ ఉండు నా కళ్ళ ముంగట. ఎండి రౌతు వాసు పైన కానీ సిఐ నటేష్ పైన కానీ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా మీరు? నేను సీఐ నటేష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఆల్రెడీ రాసుకెళ్ళి నేను ఇవాళ జగిత్యాలు ఎస్పీ దగ్గరికి కలవడానికి వెళ్ళాను. అయితే అక్కడ ఎస్పీ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళు ఏమన్నా డీఎస్పీ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే ఎలాంటి స్పందన లేదు. సో నేను తదుపరిగా నేను పై ఆఫీసర్‌ని కన్సల్ట్ అవ్వడానికి నేను అనుకుంటున్నాను. సో దీని మీద ఖచ్చితంగా జనాలకు న్యాయం జరగాలి. ఎందుకంటే చాలామంది జనాలు నాకు ఫోన్ చేసి నేను చంపేస్తా, నేను ఒడిచేస్తా, నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తా అని చెప్పేసి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో మొన్న రీసెంట్‌గా నేను జగిత్యాల డీఎస్పీ, ఎస్పీ గారిని కలిసిన తర్వాత రౌతు వాసు మీద నేను సీఐ మీద కానీ రౌతు వాసు మీద జరిగిన విషయం మొత్తం చెప్పిన తర్వాత 15 రోజుల క్రితం సీఐ నటేష్ గారు ఒక మధ్యవర్తితో నాకు ఫోన్ చేయించడం జరిగింది. "మహేష్, నా గురించి ఎక్కడ కూడా ఏం చెప్పకు. నీకు పైసలు కావాలంటే ఇస్తా. నీకు జాబ్ సెట్ చేస్తా. నీకు ఏదంటే అది చేస్తా" అని చెప్పేసి నాకు ఒక్క రూపాయి వద్దు. బాధితులకు న్యాయం చేయుర్రి. తీసుకున్న పైసలు మొత్తం రికవరీ కింద ఇచ్చేయరు అని చెప్పేసి అంటే, నేను నువ్వు ఏం చేసుకుంటే చేసుకో. నీకు ఏదో చేద్దాం అనుకుంటే నువ్వు ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి నన్ను బెదిరించిండు ఆయన. మీరు ఏం కోరుకుంటున్నారు? నేను కోరుకున్నది ఒకటే, ఇందులో నాకు పాత్ర ఎలాంటి లేని, ఒక్క రూపాయి కూడా జనాలది ఏం లేదు. బాధితులకు న్యాయం జరగాలి. నటేష్ గారు తీసుకున్న ₹1,20,00,000 రికవరీ తీసుకొని గవర్నమెంట్ ఏదైతే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్‌దో సీఐ నటేష్ గారి మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకొని అతను తీసుకున్న ₹1,20,00,000 రికవరీ తీసుకోవాలి. వెంటనే అతన్ని సస్పెండ్ గాని, డిస్మిస్ గాని చేసేయాలి. అలాగే రౌతు వాసుగాని మీద ఖచ్చితంగా పోలీసోళ్ళు ఫోకస్ పెట్టేసి వాడిని వీలంత తొందరగా పట్టుకోండి సార్. ఎందుకంటే వాడు ఇంకా చాలా మంది జీవితాలు నాశనం చేస్తాడు ఇలాంటివి చేసుకుంటూ. అలాంటి క్యాండిడేట్ సమాజానికి చాలా చేటు. అది నేను కోరుకునేది. సో ఇది సిఐ నటేష్ చేసిన వ్యవహారం. సిఐ నటేష్ ఈ కంపెనీ నకిలీ వీసాలు, నకిలీ స్టాంపులతోటి జనాలను మోసం చేసిన సొమ్ముని రికవరీ చేసి, ఆ సొమ్మును మొత్తం సిఐ నటేషే నొక్కేసి ఒక కంపెనీలో పనిచేసిన పాపానికి ఈ మేనేజర్ రాచకొండ మహేష్‌ని వేధించిన విషయం ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. సిఐ నటేష్ ఈ వ్యవహారంలోనే కాదు, గతంలో కరీంనగర్ 1 టౌన్ సిఐగా పనిచేసినప్పుడు కూడా అమాయక ప్రజల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమార్కుల పక్షాన అండగా నిలిచిన సంఘటనలు అనేకమున్నాయి. ఈ వ్యవహారం అంతా కరీంనగర్ ప్రజలకు తెలియని విషయమేం కాదు. ఇప్పటికైనా ఈ ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారంలో జరిగిన స్కామ్‌ని ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది స్పెషల్‌గా ఈ కేసుని దర్యాప్తు చేసి సిఐ నటేష్ పైన, ఈ కంపెనీ ఎండీ పైన చర్యలు తీసుకొని వాళ్ళు నొక్కేసిన డబ్బుల్ని తిరిగి జనాలకు ఇప్పించాలని చెప్పేసి ఇతను కూడా కోరుతున్నాడు. క్యూన్యూస్ పక్షాన కూడా అదే కోరుతున్నాం. కెమెరామెన్ శ్రీతో సంపత్, కరీంనగర్.